రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం నందిగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 50 మందికి పైగా కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం నందిగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆల్విన్ ఫార్మసీ కంపెనీది. ఈ కంపెనీలో మంటలు చెలరేగాయి. సుమారు 50 మంది కార్మికులు ఈ ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేసుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, చెప్పండి, ఎంతమందిని బయటకు తీసుకురాగలిగారు? ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఈ మంటలు కంట్రోల్ కావడానికి? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ కంపెనీలో మొత్తం 300 మంది పనిచేస్తుండగా అందులో 150 మంది బయటికి వచ్చేశారు. మరో 150 మంది అందులో కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ఫార్మసీ కంపెనీలకు సంబంధించి ఒక్కసారిగా మంటలు చెలరేగడంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులంతా కూడా బయటికి పరుగులు పెట్టారు. మంటల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని దానిపై ఆరా తీస్తున్నారు. అయితే కొంతమంది కార్మికులు గోడ దూకి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం అయితే చేశారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది కూడా కంపెనీలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. 2 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా మంటలను ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. ఇంకో గంట ప్రాంతం వరకు కూడా మంటలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో ఫైర్ ఇంజన్ కూడా రప్పించడానికి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా లేదా అన్న దానిపై సిబ్బంది ఆరా తీస్తున్నారు. సింధు, సో కారణం ఏంటి మంటలు చెలరేగడానికి ఏమన్నా నిర్ధారించారా విక్రమ్? ఇంకా ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటి అన్నది పూర్తి స్థాయిలో బయటికి రానప్పటికీ మనం చూసుకోవచ్చు. వెంటనే ఫైర్ అధికారులు చేరుకుని మంటల్లో ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ ప్రమాదం ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరిగింది అన్న దానిపై ఇంకా వివరాలు పూర్తి స్థాయిలో ఆరా తీయలేదు. కంపెనీలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కార్మికులంతా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కంపెనీలో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, మరి ఏదైనా కారణమా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముందుగా అయితే వారిని అందులో చిక్కుకున్న వారిని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన భవనం నుంచి కొంత నిచ్చెనలు వేసి ఆ కార్మికులను బయటికి రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 4 కార్మికులు గోడ దూకడంతో వారికి కొంత గాయాలు కూడా అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్సను అందిస్తున్నారు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం నందిగామ అక్కడ నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాం. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు మొత్తం వ్యాపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆల్విన్ ఫార్మసీ కంపెనీ ఇది. సడన్ గా మంటలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. కంపెనీలో సుమారు 300 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నట్టుగా మా కరెస్పాండెంట్ విక్రమ్ రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు ఇందులోనే చిక్కుకుని ఉన్నట్టుగా సమాచారం. నిచ్చెన సాయంతో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే మరోవైపు మంటల్ని అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. కంపెనీ బోర్డు ఆడకూడదు, కిటికీ కాడ కింద పడతాడు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం నందిగామలో భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కంపెనీలో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 150 మంది వరకు ఇంకా లోపల చిక్కుకుని ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వాళ్ళందరినీ నిచ్చెన సహాయంతో ఫైర్ సిబ్బంది బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపు చేయడం ఛాలెంజ్ గా కనిపిస్తోంది. ఫైర్ సిబ్బందికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మరోవైపు పొగలు కూడా ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా అలుముకున్న పరిస్థితి. విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్విన్ ఫార్మా కంపెనీలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఒక ఉద్యోగి కూడా అక్కడ బయట కిటికీ బయట నుంచున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నిచ్చెనల సహాయంతో ఆ ఉద్యోగులందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఫైర్ సిబ్బంది ఒకవైపు చేస్తూనే మంటల్ని అదుపులోకి తెస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు విక్రమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రమ్, చెప్పండి, ఇదేంటి ప్రొడక్షన్ యూనిటా ఆల్విన్ ఫార్మా కంపెనీది, లేదంటే గోడౌన్ లాంటిదా? ప్రాథమిక సమాచారం ఏంటి? ఎంతమంది ఇంకా ఉద్యోగులు లోపల ఉన్నట్టు చెప్తున్నారు? బిందు, ఇది మనం చూసుకోవచ్చు ప్రొడక్షన్ యూనిటే అని చెప్పుకోవచ్చు. ఆల్విన్ ఫార్మా కంపెనీ ఇది. ఈ కంపెనీలో కంపెనీ పనులు ఒకవైపు వెల్డింగ్ పనులు చేస్తుండగా, ఒక కార్మికుడు వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక అక్కడ వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో నిప్పు రవ్వలు ఒక్కసారిగా కెమికల్ పై పడడంతో, పక్కనే ఉన్న ఒక కెమికల్ పై పడడంతో ఒక్కసారిగా మంటలు ప్రారంభమైనట్టు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ వెల్డింగ్ పనులు చేయడంలోనే కెమికల్ పక్కనే పెంచుకొని అక్కడే వెల్డింగ్ పనులు చేయడంతో అక్కడ వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో నిప్పు రవ్వలు ఒక్కసారిగా కెమికల్ మీద పడడంతో మంటలు రాజుకున్నట్టు అయితే స్థానికులు అక్కడ చూసిన వారైతే చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కొంత భారీగా మంటలు చెలరేగుతున్న పరిస్థితి అయితే ఉంది. కార్మికులు ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కంపెనీ నుంచి బయటికి పరిగెత్తే ప్రయత్నం చేశారు. 150 మందికి పైగా బయటికి వచ్చేసినట్టు తెలుస్తున్నారు. మరికొంతమంది కంపెనీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి నిచ్చెనల సాయంతో బయటికి రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో ఈ ఆల్విన్ ఫార్మసీ కంపెనీ ఉంది. ఇందులో మొత్తం 300 మంది పనిచేస్తున్నారు. 150 మంది కార్మికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో 150 మంది ఒక్కసారిగా పరిగెత్తారు. కొంతమంది కార్మికులు అందులోనే ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమందిని నిచ్చెనల సాయంతో బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటలు చెలరేగుతున్న విషయాన్ని ఎప్పటికే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేర్చుకొని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఆ ఫార్మసీ కంపెనీ లోపల ఉన్నట్టు తెలుస్తుంది. వారిని రప్పించే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ఈ కంపెనీలో జరిగిన చిన్న నిర్లక్ష్యం, వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో నిప్పు రవ్వలు కెమికల్ పై పడడంతోనే మంటలు చెలరేగినట్లయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కారణం ఇదే అని చెప్పి స్థానిక కంపెనీలో పనిచేసే వ్యక్తులైతే చెప్తున్నారు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది గోడ దూకి బయటికి దూకే ప్రయత్నం చేశారు. అందులో 4గురికి గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. మంటల్లో లోపల ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు అన్న దానిపై మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో గంట సేపు లోపు పూర్తి స్థాయి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. బిందు, విక్రమ్, చూస్తున్న కొంత ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంతా కూడా లోపల ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చుట్టుపక్కల ఏమైనా వ్యాపించే అవకాశం ఉందా, లేకపోతే ఈ ప్రొడక్షన్ యూనిట్ కొంత ఐసోలేటెడ్ గా ఉందా? మీకు ఏమన్నా టోపోగ్రఫీ వివరాలు ఏమన్నా తెలుసా విక్రమ్? బిందు, మనం చూసుకోవచ్చు ఇక్కడ టాబ్లెట్లకు సంబంధించి టాబ్లెట్లు తయారైతాయి. ఫార్మసీ కంపెనీలో కొన్ని కెమికల్స్, మంటలు చెలరేగే స్వభావం ఉన్న కెమికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత మంటలు చెలరేగే
ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది ముందస్తుగా మరో 2 ఫైర్ ఇంజన్లకు సంబంధించి కూడా రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పుతున్నారు. మరో 2 ఫైర్ ఇంజన్లు మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటికే ఒక వైపు మనం చూసుకుంటే అందులో చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. 2 వైపులా కూడా రిస్కీ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరో కొంత ప్రాణాలను కాపాడే ప్రయత్నం నిచ్చెన సాయంతో కొంతమందిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత అక్కడ మంటలు ఎక్కువగా చెలరేయకుండా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2 వైపులా కూడా అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అందులో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అగ్నిమాపక సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశం ఇవ్వడంతో అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బిందు విక్రమ్, ఏమైనా ఈ ఫార్మా కంపెనీ నుంచి ఏమైనా అధికారిక ప్రకటన లాంటిది వచ్చిందా? ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మొత్తం 300 మంది కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం. అందులో 150 మంది బయటికి వచ్చేశారు. మరో 150 మంది విధుల్లో ఉన్నట్టు తెలిసింది. ఆ 150 మంది సిబ్బందికి సంబంధించి చాలా వరకు బయటికి ఒక్కసారిగా ఎప్పుడైతే అక్కడ వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో కెమికల్ పై నిప్పురవ్వలు పడడంతో ఆ మంటలు ఒక్కసారిగా కంపెనీలోకి వ్యాపించాయి. కెమికల్ అంతా కూడా అంటుకోవడంతో ఫ్లేమబుల్ స్వభావం మండే స్వభావం ఉన్న కెమికల్ పై పడడంతో ఒక్కసారిగా మంటలు రాజుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రొడక్షన్ యూనిట్ కావడంతో ఆ కెమికల్ పూర్తిగా అయిపోయే వరకు కూడా మండే స్వభావం ఉండడంతో ఆ కెమికల్ నిల్వ అంతా కూడా మండే. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.